హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజైతే మేము పుదీనా చట్నీ చేస్తున్నాము. సో పుదీనా చట్నీకి కావాల్సింది ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనాతో మెల్లగా ఒక్కొక్కటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో దీంట్లో వేసుకుంటున్నాం, అంతా క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్గా తీసేస్తుంది ఒక్కొక్కటి. సో గాయ్స్, ఇది పుదీనా చట్నీకి అయితే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: కొబ్బెర, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, ఉల్లిపాయలు, టమాటో, ఇది పసుపు. సో ఫస్ట్ అయితే మనం పల్లీలు వేసుకోవాలి. కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చే వరకు వేయించుకోవాలి పల్లీలు. పల్లీలు వేయించుకున్నాక ఒక పక్కకు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కొబ్బరి, ఇంకా జీలకర్ర. ఇవి రెండు కూడా బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీలకర్ర మాడిపోతుంది హై ఫ్లేమ్లో వేయించుకుంటే. సో లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. వెంటనే తీసేసాలి, ఎందుకంటే జీలకర్ర మాడిపోతుంది కాబట్టి. సో తర్వాత నువ్వులైతే వేయించుకోవాలి. నువ్వులు కూడా బాగా వేసినాక పక్కకు పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పల్లీలు మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిది. ఆయిల్ పోసుకోవాలి. ఒక 1-2-3 స్పూన్స్ అట్లా వేసుకోవాలి ఆయిల్. దాని తర్వాత ఉల్లిగడ్డలు, సో ఆనియన్స్ బ్రౌనిష్ కలర్గా రాగానే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి. సో మిక్సీ జార్లో తీసుకోవాలి ఇవన్నీ, ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగానే వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ కాగానే మనం నెక్స్ట్ అయితే పుదీనా వేసుకోవాలి. సో చూడండి, కొంచెం పుదీనా వేసేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకోవాలి. పుదీనాను ఆయిల్లో బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. నార్మల్గా పైన మనం చేసుకున్నాం అనుకో, మొత్తం చట్నీ మొత్తము పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ బాగుండదు. సో ఇలా చూడండి, మొత్తం దగ్గరికి కావాలి పుదీనా మొత్తము. సో బాగా కలుపుకొని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందాక ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, దాంట్లోనే మనం పుదీనా కూడా వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనం కొంచెం నూనె వేసుకోవాలి. అండ్ నూనె తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక కొంచెం పసుపు,
చింతపండు వేసుకొని అది కూడా దగ్గరికి రానివ్వాలి. పచ్చివాసన అసలు ఉండొద్దు, ఎందుకంటే చట్నీ ఖరాబ్ అవుతుంది. సో కొంచెం కొంచెంగా మంచి బాగా వేయించుకో. పుదీనాని అయితే ఎలా అయితే డీప్ ఫ్రై లెక్క తీసుకున్నామో మంచి బాగా దగ్గరికి అయింది కదా. టమాటోస్ని కూడా మనం అలానే దగ్గరికి రావాలి మొత్తము. ఒక టమాటో కర్రీ ఎలా అవుతుందో దగ్గరికి అలానే మనం ఇది చేసుకోవాలి. టమాటోస్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అయినా మనం ఏదైనా ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. దగ్గరకు వచ్చినాకనే తీసుకోవాలి, లేదంటే చట్నీ మొత్తము స్మెల్ వచ్చేస్తుంది, టేస్ట్ కూడా అంత బాగా ఉండదు. సో చూడండి, బాగా వేగాలి టమాటో మొత్తము. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం సేపటికి మనం చెక్ చేసుకోవాలి. కొత్తిమీర మనం పచ్చిదే వేసుకోవాలి అండ్ వాష్ చేసుకొని వేసుకోవాలి. మనం మట్టి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, వాష్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకోండి మిక్సీ జార్లో, తోలొల్చుకొని వేసుకోండి బాగా ఫ్లేవర్ కోసం ఎల్లిపాయలు. టమాటో బాగా ఉడకాలి, అంతా కూడా కొన్ని కూడా వాటర్ ఉండొద్దు దాంట్లో. టమాటో కర్రీ అయితే ఎలా అయితే ఉంటుందో సో అలానే చేసుకోవాలని చెప్పాను కదా. సో దగ్గరికి కావాలి ఉడికి టమాటో. సో నెక్స్ట్ పల్లీలు, నువ్వులు, జీలకర్ర చెప్పాను కదా, ఇది మనం బాగా వేయించుకున్నాం కదా, వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా. సో సపరేట్ మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకుంటే ఒకటేసారి అంత మిక్సీ కాదు. సో చూడండి, దీంట్లోకి తీసుకో. మనం పుదీనా వేసుకున్నాం కదా, అదే జార్లోనే మనం ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి, మిక్సీ పట్టుకున్న పౌడర్. సో దీని తర్వాత మనం టమాటో దగ్గరకు వచ్చింది కదా, నేను ఆ టమాటో మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా తీసుకొని మొత్తం ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, టమాటో బాగా ఇంత దగ్గరికి కావాలి, అప్పుడే మనకి చట్నీ టేస్ట్గా అవుతుంది. సో చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం మనము. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి పుదీనా చట్నీ ఈజ్ రెడీ. సో చూడండి, పేస్ట్ అయితే అయిపోయింది ఫైనల్గా. సో బాగా మిక్స్ చేసుకోవాలి కిందికి నుంచి పైకి. సో మనం కడాయిలను అయితే తీసేసుకోవాలి. మేమైతే దీంట్లో తీసుకుంటున్నాం, మీరైతే వేరే దాంట్లోనైనా తీసుకోండి, చిన్న బౌల్లో గిట్ట. సో బాగా ఇందులో మొత్తం చట్నీ మొత్తం ఇందులో వేసేసుకున్నాక పక్కకి పోసుకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే మనం వేయించుకోవాలి. ఇది పోసుకి, పుదీనా చట్నీలోకి పోసుకి ఇదంతా. సో తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. మాడిన వాసన వస్తే అసలు చట్నీ టేస్టే ఉండదు. సో చూడండి, స్టవ్ అయితే ఆఫ్ అయితే చేసుకున్నాం. ఫైనల్గానైతే మనము పోసైతే దీంట్లో వేసేసుకుంటున్నాం, చట్నీలో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకైతే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది.